ఈ రోజు మనం వైకింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 20లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి. దాని యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో ఐవర్ యొక్క మనుషులు బియాన్ అండ్ విట్సర్క్ ఆర్మీ క్యాటిగట్ దగ్గరికి వస్తున్నారు అని చెప్పిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని ఐవర్ కి చెప్పడానికి బయలుదేరారు. ఇక్కడ క్యాటిగట్ లో డిఫెన్స్ యొక్క వర్క్ ఎలా జరుగుతుంది అని చెప్పి అక్కడున్న విన్చార్డ్స్ దగ్గర అడగ్గా వాడు మన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న ఎల్స్ దగ్గర కొంతమంది సోల్జర్స్ ని అడిగి తీసుకొచ్చాను ప్రభు అని చెప్పాడు. ఐవర్ ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఏంటి బ్లాక్ స్మిత్, నేను చెప్పిన విషయాన్ని తయారు చేసేసారా అని అడిగాడు. బ్లాక్ స్మిత్ అంటే కత్తులంతా తయారు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఆ వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడంటే ఇంకా కొన్ని రోజుల్లో తయారైపోతుంది ప్రభు అని చెప్పాడు. ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన వీరులు లోపలికి రాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు వస్తున్నారో బియాన్ అండ్ హెరాల్డే కదా అని అడగ్గా వాళ్ళు, అవును మీరు ఊహించింది కరెక్టే, ఒక ఆర్మీని బియాన్ అండ్ హెరాల్డ్ తీసుకొస్తున్నారు అండ్ ఇంకొక ఆర్మీ ఎవరిదంటే అని వాళ్ళు గ్యాప్ ఇవ్వగా ఐవర్ నా బ్రదర్ విట్సర్కే కదా అని చెప్పి నవ్వుతూ ఫైనల్ గా నా బ్రదర్స్ అందరూ నన్ను ఎదిరించేశారు. ఫ్రైడీస్, దేవుళ్ళు నా యొక్క తలరాతను ఎలా రాసున్నారో చూసావా, స్పెషల్ పర్సన్స్ కి ఎప్పుడు ఇలాగే కదా జరుగుతూ ఉంటుంది అని అడిగాడు. అందుకు ఆమె ఏ సమాధానము చెప్పాల. తర్వాత ఒక కొండపై నుండి బియాన్, విట్సర్క్, హెరాల్డ్, ఓలాఫ్ అందరూ క్యాటిగట్ ని చూస్తూ ఉన్నారు. ఓలాఫ్, ఐవర్ గాడు చాలా ఇంటెలిజెంట్ అయిన ప్లాన్ వేసి పెట్టుకో ఉన్నాడు. మనం ఈ దేశాన్ని ముట్టడి చేసిన 2 సంవత్సరాలు లోపలే ఉండి బ్రతకడానికైన వస్తువుల్ని వాడు పెట్టుకున్నాడు. సో మనం వాడి దగ్గర ఏదైనా నెగోషియేషన్ మాట్లాడుదామా? విట్సర్క్ నెగోషియేషన్ అనే మాటకే ఆస్కారం లేదు, వాడిని అటాక్ చేయాలి అని చెప్పాడు. బియాన్ కూడా అవును ఇదే నా డిసిషన్ కూడా, సో ఇప్పుడు అందరూ అటాక్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు విట్సర్క్ వాడి చేతిలో ఉన్న బుద్ధా బొమ్మను అక్కడే పడేశాడు. అంటే వాడి ప్రశాంతతనంతా కోల్పోయి ఇప్పుడు రేజ్ మోడ్ లో ఉన్నాడని చెప్పి మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఇంగ్లాండ్ నుండి బయలుదేరిన ఊబే పడవలో థోర్వి లాగ్రథ దగ్గరికి వెళ్ళి, నీకు ఆ యుద్ధం తర్వాత ఏం జరిగింది అని చెప్పి నువ్వు నాకు చెప్పనే లేదు, ఏం జరిగింది అని అడిగింది. అందుకు లాగ్రథ, ఆ యుద్ధంలో నేను చనిపోయి మళ్ళీ పుట్టి ఇప్పుడు ఒక కొత్త మనిషిగా మారా అని చెప్పింది. థోర్వి, నువ్వు జీవితానికి చావుకి మధ్యలో ఉండొచ్చావు, దాని ద్వారా నువ్వేం తెలుసుకున్నావు అని అడిగింది. జీవితం అనేది ఒక విధమైన బాధ థోర్వి, ఆ బాధని మనం ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి అని చెప్పింది. థోర్వి వెనుకలో తన పిల్లల్ని చూసి, జీవితం అనేది ఒక బాధ, ఆ బాధని మనం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం అని చెప్పి మన చేతిలోనే ఉంది అని చెప్పి నా పిల్లలకి అర్థమయ్యే విధంగా నేను ఎలా చెప్పడము అని అడిగింది. అందుకు లాగ్రథ, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు థోర్వి, వాళ్ళే కింద మీద పడి నేర్చుకుంటారు. పుట్టిన వెంటనే లేచి వాళ్ళు నడిచేశారా ఏంటి? లేదు కదా, కింద మీద పడే నేర్చుకున్నారు. అదే విధంగా నేను చెప్పిన విషయాన్ని కూడా తెలుసుకుంటారు అని చెప్పింది. నైట్ టైం బియాన్ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి మనం ఇంకా కొద్ది రోజుల్లో క్యాటిగట్ ని అటాక్ చేయబోతున్నాము అని చెప్పాడు. అప్పుడు ఓలాఫ్, మళ్ళీ బ్రదర్స్ మధ్యలో యుద్ధం స్టార్ట్ అవబోతూ ఉంది. మిడ్గార్డ్ లో జరిగే ఆ యుద్ధం 3 వింటర్స్ దాటినా తీరకుండా జరగబోతూ ఉంది, చాలా మంది చావబోతున్నారు అని వాళ్ళ మిథలాజికల్ కథని ఒక్కొక్క బిట్ గా ఒక్కొక్కరు హెరాల్డ్, విట్సర్క్, గున్హిల్డ్, బియాన్ వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకునే ఆ యుద్ధం పేరు రాగ్నరాక్. తర్వాత ఒకరోజు ఎలా అటాక్ చేయబోతున్నాం అన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఓలాఫ్, మనం మెయిన్ గేట్స్ ని టార్గెట్ చేసి దానిపై అటాక్ చేయాలి అని చెప్పాడు. హెరాల్డ్, ఈ విషయాన్ని నేను కూడా ఆమోదిస్తున్నాను, మన ఆర్మీ 2గా డివైడ్ అయ్యి ఒకరు ఫ్రంట్ గేట్స్ ని అటాక్ చేస్తుంటే ఇంకొకరు బ్యాక్ గేట్ ని అటాక్ చేయాలి అని చెప్పాడు. బియాన్ ఒక బ్లూ పెయింట్ ని హెరాల్డ్ కి ఇచ్చి, నువ్వు చెప్పినట్టు చేయొచ్చు కానీ అందుకు మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. హెరాల్డ్ ఆ పెయింట్ ని మొహానికి పూసుకొని, ఇది నా బ్రదర్ హావ్డన్ కోసం అని చెప్పాడు. ఇక్కడ ఐవర్ ఫ్రైడీస్ తో, నేను నీతో అలా నడుచుకున్నందుకు నన్ను క్షమించు, నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పి. ఫ్రైడీస్ కూడా, నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఐవర్, ఐ లవ్ యూ అని చెప్పే సమయంలో యుద్ధానికైనా శంఖాన్ని మోగించారు. లోపల ఉన్న అందరూ క్యాటిగట్ యొక్క కోట పైకి ఎక్కుతున్నారు. అక్కడికి ఐవర్ రాగానే బియాన్ వాడి ఆర్మీతో రెడీగా ఉన్నాడు. బ్యాక్ సైడ్ కూడా అటాక్ చేయడానికి హెరాల్డ్ కమాండ్ కింద ఉన్న ఆర్మీ ఎవ్వరికీ తెలియకుండా దాక్కుని కూర్చోన్నారు. అక్కడ విట్సర్క్ కూడా ఉన్నాడు. ఫ్రంట్ గేట్ లో ఉన్న బియాన్ అటాక్ ని స్టార్ట్ చేసేసాడు. ఆ కోట తలుపుల్ని బద్దలు కొట్టడం కోసం ఒక పెద్ద చెట్టుని కొట్టి దాన్ని
ముందు పెట్టుకుని వేగంగా వెళ్తూ ఉన్నారు. ఐవర్ అందరినీ బాణం వదలమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆ బాణాలన్నీ తగిలి కిందున్న చాలా మంది కింద పడుతున్నారు. బియాన్ దాన్నంతా పట్టించుకోకుండా గేట్ దగ్గరికి వచ్చి దాన్ని బద్దలు కొట్టే పనిని స్టార్ట్ చేసేశాడు. కింద నుండి గున్హిల్డ్ పైన బాణం వదులుతున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఐవర్ పైన కూడా బాణం వదిలింది. దాని పక్కనున్న ఇన్ఛార్జ్ గాడు షీల్డ్ పెట్టి ఆపేశాడు. ఇటువైపు హెరాల్డ్ టీం కూడా అటాక్ ని స్టార్ట్ చేసి నిచ్చెనను వేసి పైకెక్కాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఐవర్ యొక్క ఆర్చర్స్ చాలా బాగా బాణాలు వదిలి వాళ్ళందరినీ కింద తోస్తూ ఉన్నారు. ఆ టీమ్ లో మ్యాగ్నస్ కూడా ఉన్నాడు. ఇక్కడ విట్సర్క్ కిందుండి పైనున్న ఆర్చర్స్ ని చంపడానికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంగ్లాండ్ లో మ్యాగ్నస్ గాడు చూసిన యుద్ధం కన్నా ఇది చాలా ఘోరంగా ఉంది. సో వాడు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి దాక్కుని ఒక చోట కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఫ్రంట్ గేట్ లో బియాన్ అండ్ వాళ్ళ టీము ఇంకొక పెద్ద నిచ్చెనని తీసుకొచ్చి పైకెక్కదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఐవర్ ఒక్క క్షణం ఆగండి అని చెప్పి వాడి ఆర్చర్స్ కి ఆర్డర్ వేశాడు. సో వాడి దగ్గర ఇంకొక పెద్ద ప్లాన్ ఏదో ఉన్నట్టుంది. బ్యాక్ సైడ్ గేట్ దగ్గర విట్సర్క్ అండ్ వాళ్ళ టీము ఒక కర్రని యూజ్ చేసి కోట పైకి ఎక్కేశారు. విట్సర్క్ అక్కడ దిగిన వెంటనే ఒక్కొక్కరిని చంపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఐవర్ కి శంఖం మూలంగా బ్యాక్ సైడ్ అటాక్ చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఆ ఇన్ఛార్జ్ దగ్గర అక్కడ అటాక్ చేస్తున్నారు. సో నువ్వు నీ సోల్జర్స్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్పి పంపించేశాడు. కింద బియాన్ ఆ తలుపుల్ని ఇంకా వేగంగా పగలగొట్టడం కోసం ఒక షీల్డ్ ని ఏర్పాటు చేశాడు. పైన నుండి ఐవర్ బియాన్ని చూసి నువ్వు చాలా స్లోగా ఉన్నావు బ్రదర్, రే వాళ్ళని పెట్రోల్ పోసి తగలపెట్టండి అని చెప్పి అరిచాడు. ముందున్న వాళ్ళపై పెట్రోల్ పోసి హాగ్గిని వాళ్ళపైకి విసిరారు. అయినా కూడా బియాన్ ఆగకుండా ఆ గేట్స్ ని బద్దలు కొట్టే పనిని చేస్తూ ఉన్నాడు. బ్యాక్ సైడ్ కి ఆ ఇన్ఛార్జ్ ని వెళ్ళమని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి అక్కడున్న మనుషులందరినీ కొట్టి కింద తోస్తూ ఉన్నాడు. ఆ సమయంలో హెరాల్డ్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని వాడిని నరికేటప్పుడు హెరాల్డ్ యొక్క కాళ్ళు జారి కింద పడి వాడికి బలమైన గాయమైంది. పైన ఉన్న విట్సర్క్ కూడా చాలా మంది వస్తున్నారని చెప్పి అర్థం చేసుకుని కిందకి వెళ్లిపోయి ఒక చోట వెళ్లి దాక్కున్నాడు. అక్కడికి హెరాల్డ్ రాగా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, అందరినీ వెనక్కి తగ్గమని చెప్పు అని చెప్పాడు. హెరాల్డ్ ఒకవేళ బియాన్ మెయిన్ గేట్స్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లిపోయి ఉంటే సో ఈ సమయంలో వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఇక్కడ బియాన్ కొట్టే దెబ్బకి ఆ తలుపులు బద్దలయ్యేలాగే ఉంది. దాన్ని చూసిన ఐవర్ నా యొక్క మాస్టర్ ప్లాన్ ని తీసుకోరండి రా అని చెప్పాడు. ఏంటి అని చూస్తే ఆ బ్లాక్ స్మిత్ కి ఒక విషయాన్ని తయారు చేయమని చెప్పాడు కదా, అది కత్తి తయారు చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న మిషన్ ని చాలా పెద్దగా తయారు చేసి డ్రాగన్ అగ్గి వదిలేలా వదులుతున్నాడు. అయినా బియాన్ వదలకుండా ఆ గేట్స్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసాడు. లోపలికి వెళ్లి చూస్తే అదొక ట్రాప్. గేట్స్ ని క్లోజ్ చేసేసి అందరినీ బాణాలు వదలమని చెప్పి ఒక్కొక్కరుగా చంపుకుంటూ వస్తూ ఉన్నాడు. గున్హిల్డ్ కి విషయం అర్థమయ్యి కోట పైకి ఎక్కుతూ ఉంది. ఆమె పైకి బాణాలు వదులుతున్నా దాన్ని పట్టించుకోకుండా తీసి పడేసి నిచ్చెన ఎక్కి వెళ్తూనే ఉంది. ఇక్కడ బియాన్ దగ్గరికి వచ్చేటప్పటికి షీల్డ్ ని యూజ్ చేసి ఒక్కొక్కరిగా చంపుకుంటూ ఐవర్ దగ్గరికి ఎక్కువ వచ్చేసాడు. మధ్యలో గున్హిల్డ్ జాయిన్ అయ్యి వాడికి హెల్ప్ చేసి ఇద్దరు బయటికి దూకేశారు. బియాన్ పైకి లేసి అందరూ వెనక్కి తగ్గండి అని చెప్పి వాళ్ళ యొక్క ఆర్మీని కాపాడుకుంటున్నాడు. దాన్ని చూసి ఐవర్ యొక్క ఆర్మీ మనం గెలిచేసాము అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాగ్నస్ గాడికి యుద్ధం అయిపోయిన తర్వాతే ధైర్యం వస్తూ ఉంది. నేను రాగ్నర్ యొక్క కొడుకుని, నేనెందుకు భయపడాలి అని చెప్పి కత్తిని తీసుకొని నెచ్చనెక్కబోతూ ఉన్నాడు. హెరాల్డ్ వాణ్ణి కాపాడి తీసుకొస్తూ నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు నువ్వు ఇంగ్లాండ్ యొక్క స్పై ఏమో అనుకున్నా అని చెప్పి ముగించేలోపు నేను రాగ్నర్ యొక్క కొడుకుని అని హెరాల్డ్ పెట్టుకున్న షీల్డ్ ని బ్రేక్ చేయగా వెనుకలో ఒక బాణం వచ్చి గుచ్చుకొని వాడు కింద పడి చస్తున్నాడు. ఫ్రంట్ గేట్ లో బియాన్ కోటపై ఉన్న ప్రజల్ని చూసి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగా అని చెప్పి మీరందరూ మర్చిపోయారు కదా, ఇక్కడున్న ప్రతి ఒక్క ఇల్లు నాకు తెలుసు, మీరందరూ నా నైబర్స్ అండ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎలా నేను చంపగలను, నా ఫ్రెండ్స్ ని నేను ఎలా చంపుతానని చెప్పి మీరు అనుకున్నారు. నేనేమో మీ శత్రువు అన్నట్టు నన్ను ఇలా బయటికి గెంటేశారు, కానీ మీ నిజమైన శత్రువు అక్కడున్న ఐవర్ గాడే మిమ్మల్ని భయపెట్టి రాజ్యాన్ని నడిపిస్తున్నాడు అని చెప్పగా ఆ ప్రజలు అవును బియాన్ చెప్పేది కరెక్టే కదా అని చెప్పి ఒక్కొక్కరి చేతిలో ఉన్న బాణాలు లూజ్ అవుతూ ఉన్నాయి. మా నాన్న ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ దేశం ఎంత ప్రశాంతంగా ఉన్నింది,
కానీ వీడు వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఎంతమంది చనిపోయారని చెప్పి కొంచెం ఆలోచించండి అని అడిగాడు. ఐవర్ గాడు బియాన్ చెప్పే మాటలను విని నవ్వుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం వాళ్ళ ప్రజల్ని తిరిగి చూస్తే వాళ్ళ మనసులంతా కరిగిపోతూ ఉన్నాయి. రే, వాడి మాటలంతా మీరు నమ్మకండి, చంపండి అని చెప్పి ఆర్డర్ వేశాడు. కానీ ఒక్కరు కూడా దాన్ని పాటించలే. పక్కనున్న ఒకటి బాణం తీసుకొని వదులుతున్నాడు. బియాన్ కిందున్న షీల్డ్ ని తీసుకొని వాడిని ప్రొటెక్ట్ చేసుకొని మీకు అందరికీ నేను తెలుసు అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత క్యాంప్ లో కింగ్ ఓలాఫ్ దీని తర్వాత ఈ క్యాటిగట్ ని మనం అటాక్ చేయలేము, మన దగ్గర ఉన్న మంచి వీరులను మనం కోల్పోయాము అని చెప్పాడు. అందుకు హెరాల్డ్ కూడా అవును, కింగ్ ఓలాఫ్ చెప్పేది కరెక్టే అని చెప్పాడు. ఓలాఫ్ ఐవర్ గడు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు, మీరు ఏమేం చేస్తారని చెప్పి ముందుగానే గ్రహిస్తున్నాడు. విట్సర్ పైకి లేసి వాడు ఇంటెలిజెంట్ గా ఉండొచ్చు, కానీ మేమిద్దరం రాగ్నర్ యొక్క కొడుకులము, అంత సులభంగా ఓటమిని ఒప్పుకోము అని చెప్పాడు. అందుకు హెరాల్డ్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఐవర్ కూడా రాగ్నర్ యొక్క కొడుకే కదా అని అడిగాడు. అయితే ఏంటి, వాడిని మనం చంపలేమా అని చెప్పి బియాన్ చెప్పాడు. హెరాల్డ్ దగ్గర సమాధానమే లేదు. ఇక్కడ ఐవర్ నేను ఆర్డర్ వేశాను ఆ బియాన్ గాడిని చంపమని చెప్పి, దాన్ని ఎవ్వరు ఎందుకు పాటించలేదు అని కోపంగా అరిచి, వాడు మీ యొక్క స్నేహితుడు కాదు, మీ శత్రువు. వాడు క్యాటిగట్ ని పట్టుకుంటే మీ గురించి అంత ఆలోచిస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆలోచించడు. మిమ్మల్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క నమ్మకం నేను మాత్రమే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బియాన్ నిప్పుని చూసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. గున్హిల్డ్ అసలు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. అందుకు బియాన్ నా యొక్క కళ గురించి, ఐవర్ ని ఓడించి క్యాటిగట్ ని ఎలా తీసుకోవడము అని చెప్పాడు. గున్హిల్డ్ నాకు కొన్ని ఆశలు ఉంది, ఒక మంచి హస్బెండ్ ని పెళ్లి చేసుకొని కొంతమంది పిల్లల్ని కనాలి అని. బియాన్ నీకు పిల్లలంటే ఇష్టమా అని అడిగాడు. అందుకు గున్హిల్డ్ ప్రతి అమ్మాయికి అది ఒక కలగా ఉంటుంది అని బియాన్ ని కిస్ చేసింది. ఇక్కడ యుద్ధంలో గెలిచిన సంతోషంలో ఐవర్ ఉన్నాడు. ఫ్రైడీస్ కి ఇప్పుడంతా ఐవర్ని చూస్తుంటేనే ఒళ్ళంతా మంటగా ఉంది, ఎందుకంటే తన బిడ్డని చంపేశాడు కదా. సో ఆ రోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా బియాన్ యొక్క క్యాంప్ కి సీక్రెట్ గా వచ్చింది. విట్సర్ ఆమెను చూసి షాక్ అయ్యి ఫ్రైడీస్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఫ్రైడీస్ విట్సర్ తోరా చనిపోయింది. ఐవర్ ఆమెను పెట్రోల్ పోసి ప్రాణాలతో ఉండంగానే తగలపెట్టాడు. ఆ రాక్షసుడు నీ ప్రేమికురాల్ని మాత్రం కాదు, నా బిడ్డను కూడా చంపాడు. వాణ్ణి మీరు ఎలా ఆపాలని చెప్పి నాకు తెలుసు. బియాన్ ఎలా అని అడిగాడు. క్యాటిగట్ కి ఏమైనా జరిగితే ఐవర్ గడ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక సీక్రెట్ దారిని క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని మీకోసం నేను ఓపెన్ చేసి ఉంచుతా, మీరు లోపలికి వచ్చి వాడిని అటాక్ చేయండి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు బియాన్ ఈ హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఫ్రీడీస్ నాకు థ్యాంక్స్ అంతా అక్కర్లేదు, మీరు క్యాటిగట్ ని గెలిచిన తర్వాత ఐవర్ ని నడి వీధిలో పెట్టి ఉరి తీయండి అని చెప్పి వెళ్ళిపోయింది. హెరాల్డ్ ఆమె చెప్పే మాటల్ని నువ్వు నమ్ముతున్నావా? ఇదొక ట్రాప్ గా ఉంటే ఏం చేద్దాము అని అడిగాడు. బియాన్ మనకు వేరే దారే లేదు, ఫ్రైడీస్ ని నమ్మి తీరాల్సిందే అని చెప్పాడు. నెక్స్ట్ డే తెల్లారకు ముందే ఫ్రైడీస్ చెప్పినట్టు గేట్స్ ని ఓపెన్ చేసేసి ఐవర్ పక్కన వెళ్లి పడుకుంది. కరెక్ట్ గా సమయానికి వాడికి మెలుగు వచ్చి ఏమైంది అని చెప్పి తిరిగాడు. ఏం లేదు, వాళ్ళు మళ్ళీ గేట్స్ నుంచి అటాక్ చేస్తారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పింది. మార్నింగ్ అయిందే బియాన్ ఆర్మీ లోపలికి వచ్చి అక్కడున్న సోల్జర్స్ ని చంపుతూ ఉన్నారు. బియాన్ క్యాటిగట్ ప్రజలారా ఎవరు బయటికి రాకండి, మీరంతా ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని చంపడం కోసం నేను రాలేదు, నాకు కావాల్సిందంతా ఐవర్ యొక్క ప్రాణాలు మాత్రమే అని చెప్పాడు. ప్రజలు కూడా బియాన్ మాట విని ఎవ్వరూ బయటికి రాలా. ఐవర్ కొంతమంది సోల్జర్స్ తో వాడి గ్రేట్ హాల్ ముందు నిల్చో ఉన్నాడు. బియాన్ కూడా వాడి ఆర్మీని తీసుకొచ్చి అక్కడ నిల్చొని ఎవ్వరూ ముందుకు రాకండి, నేను ఒక్కడి మాత్రమే వెళ్తాను అని వెళ్ళి ఒక్కొక్క సోల్జర్ గా చంపుతూ ఉన్నాడు. వెనుకలే విట్సర్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. మనం ఖచ్చితంగా ఓడిపోతాము అని అర్థం చేసుకున్న ఐవర్ లోపలికి వెళ్ళి ఫ్రైడీస్ ఇలా రా, మనం ఓడిపోతున్నాము, వీళ్ళు గేట్స్ ని దాటి వచ్చే అవకాశమే లేదు, ఖచ్చితంగా నా సీక్రెట్ ప్యాసేజ్ లోనే వీళ్ళు వచ్చుండాలి, ఆ తలుపుల్ని మన మనుషుల్లో ఎవరో ఒకరే తెరిచుండాలి అని చెప్పాడు. ఫ్రైడీస్ అందుకే సమాధానం చెప్పకుండా ఐవర్ నే చూడగా ఐవర్ ఇంకా కూడా అది చేసింది నేను కాదని అబద్ధం చెప్పబోతున్నా ఫ్రైడీస్ అని అడిగాడు. ఫ్రైడీస్
చనిపోయిన నా బిడ్డపై ప్రామిస్ చేసి చెప్తున్నాను ఐవర్, ఆ తలుపుల్ని తెరిచి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పింది నేనే అని నిజం చెప్పేసింది. ఐవర్ ఆమెపై కోపడకుండా, నువ్వు చేసినందుకు నాకు నీపై కోపం లేదులే ఫ్రైడేస్, నేను నిన్ను ఎంతలో చేస్తున్నాను నీకు తెలుసు కదా అని చెప్పి ఒక గుడ్డను పెట్టి ఫ్రైడేస్ యొక్క గొంతు పిసికి చంపుతున్నాడు. బయట యుద్ధం ఇంకా ముగింపుకు రాలా. బియాన్, విట్సర్క్, హెరాల్డ్ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకడు బియాన్ని కింద తోసి వాడి గొంతుపై గొడ్డలు పెట్టి నొక్కి వాడిని చంపబోతూ ఉన్నాడు. ఆ సమయంలో హెరాల్డ్ వచ్చి వాడిని కాపాడి తిరిగితే వాడి భుజంలోనే ఒక ఈట గుచ్చుకుంది. విట్సర్క్ హెరాల్డ్ కి హెల్ప్ చేసి లాస్ట్ ఉన్న సోల్జర్ ని చంపి గ్రేట్ హాల్ గేట్స్ ని బద్దలు కొట్టుకుని విట్సర్క్ అండ్ బియాన్ లోపలికి వెళ్తే ఆ హాల్లో ఐవర్ లేదు. సరే అని చెప్పి బెడ్రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ ఫ్రైడేస్ ని బెడ్ పై పడుకోబెట్టి ఆమె పక్కన ఆమె యొక్క కొడుకు యొక్క ఎముకలను పెట్టి ఐవర్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. విట్సర్క్ అండ్ బియాన్ ఫ్రైడేస్ ని చూసి బాధపడేసి బయటికి వచ్చారు. బయట ఓలాఫ్, ఇదిగో మన అందరి నమ్మకం బియాన్ ఐన్సైడ్ అని చెప్పి వాడి యొక్క జెండాని ఇచ్చాడు. ఆ సమయంలో ఊబే కూడా అక్కడికి వచ్చి బియాన్ని హక్ చేసుకుని పక్కనున్న విట్సర్క్ ని అసలు పట్టించుకోనే లేదు. విట్సర్క్ కి అది కొంచెం బాధగా ఉందని చెప్పి వాడి మొహం చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. ఆ సమయంలో లాగర్దా రాగ్నర్ యొక్క కత్తిని తీసుకొస్తూ ఉంది. బియాన్ ఆమెను చూసి షాక్ అయ్యి, అమ్మా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని ఎలా అడిగాడు. ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో బియాన్ రాజుల యొక్క కత్తి తీసుకో అని చెప్పి హేల్ కింగ్ బియాన్, కింగ్ ఆఫ్ క్యాటిగట్ అని చెప్పగా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హేల్ బియాన్ కింగ్, హేల్ బియాన్ కింగ్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు. దాన్ని చూస్తున్న మనకి గూస్ బంప్స్ వచ్చినా కానీ బియాన్ కి వాడి చుట్టూ చచ్చిపోయిన వాడి యొక్క సోల్జర్సే కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో రాగ్నర్ యొక్క గొంతు, ఎందుకు నువ్వు ఫైట్ చేయాలని చెప్పి ఆశపడుతున్నావా అని చెప్పి ఒక కొండపై నుంచి అడిగాడు కదా, అది గుర్తొస్తూ ఉంది. బియాన్, నేను ఫైట్ చేసేది పవర్ కోసం అండ్ ఈ క్యాటిగట్ ని నాకు దక్కించుకోవడం కోసం అని చెప్పుంటాడు. రాగ్నర్, పవర్ ఎప్పుడు డేంజరస్ అయిన విషయమే బియాన్, చెడ్డ విషయాల్ని అది ఆకర్షించుకుంటుంది అండ్ మంచి వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళనిగా మార్చేస్తుంది అని చెప్పిన విషయాలే గుర్తొస్తూ ఉంది. అప్పుడు క్యాటిగట్ యొక్క సీర్ వెనుకన నిల్చున్నట్టు వీడికి కనిపిస్తూ ఉంది. బియాన్ వెనుకలున్న ఆయనతో, నా లైఫ్ దీని తర్వాత ఎలా ఉండబోతుంది అని అడిగాడు. అందుకు సీర్, బియాన్ ఐన్సైడ్ అనే నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాగ్నర్ లాద్బ్రో కన్నా మించి నువ్వు ఫేమస్ అవుతావు. కానీ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు, ఇంకా పెద్ద పెద్ద యుద్ధాలు జరగబోతోంది అని చెప్పాడు. బియాన్, మీరు నాకు కనిపించేది నిజమా లేక అబద్ధమా అని చెప్పి తిరిగి చూస్తే సీర్ మాయమైపోయాడు. కట్ చేస్తే క్యాటిగట్ కి కొంచెం దూరంలో ఐవర్ ఎవ్వరికీ తెలియకుండా మారువేషం వేసుకుని ఎక్కడికో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడితో సీజన్ 5 అయిపోయింది. దీని తర్వాత సీజన్ 6 లో 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. దాన్ని కంటిన్యూగా వేసి ఎప్పుడు పూర్తి చేస్తానన్న విషయాన్ని వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ చెప్పున్నాను. ఫాలో అవ్వని వాళ్ళు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి ఫాలో అయ్యి ఎప్పుడు నెక్స్ట్ సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నానని చెప్పి తెలుసుకోండి. ఆ సీజన్ లో మిమ్మల్ని నేను మీట్ అయ్యేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.